ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల బీభత్సమైనటువంటి వడగండ్ల వాన దెబ్బకు ఎక్కువగా కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా రైతులు నష్టపోయారు. సుమారుగా రెండు కలిపి 20,000 ఎకరాల పైన నష్టం జరిగింది. అది అన్ని రకాల పంటలు, ఇది అనేది కాకుండా ఏది దాన్ని మిగిలించకుండా ఇప్పుడే మొదలు పట్ట పూర్తిగా నీలమట్టమైంది. ఒక్క గింజ విత్తనం కూడా చేతికి రాదు. అంటే అంత నష్టం జరిగింది. అందుకనే ప్రభుత్వం ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకుని, ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకుని ప్రతి ఎకరానికి పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అన్ని రకాల పంటలు అధికార రైతాంగానికి ఒక సెంటు కూడా వదిలిపెట్టకుండా ఎంత నష్టం జరుగుతుందా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి సర్వే చేస్తూ ఉన్నారు. గ్రామ గ్రామం తిరుగుతూ ఉన్నారు. ఈ 3వ రోజు ఈ మొత్తం సర్వే రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఏ రైతు ఎంత నష్టం జరిగిందో ఆ డబ్బును వాళ్ళ యొక్క ఖాతాలో వాటిని జమ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటి. కానీ నష్టాన్ని మొత్తం, ఈ నష్టం సరిపోదు. ప్రభుత్వం మొత్తం కూడా చేయలేదు. చేయాలని ఉన్నా రైతుకి ఎంత చేసినా తక్కువనే. రైతే రాదంటా ఉన్నా కానీ ఎంత చేసినా తక్కువనే. కానీ ఈ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎవరి చేతులు ఏమి ఉండదు. అయినా కూడా కొంత ఉపశమనం కలిగించడం కోసం ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి చేయడం చేస్తూ ఉంటారు. దీంతో పాటు అందుకనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రస్తావించడం చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. రైతు యొక్క భరోసా ఉంటున్నామో రైతు భరోసాను ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి ఇచ్చే ఏర్పాటుగా జరుగుతాం. సరే, కొంత సమయం పట్టవచ్చు. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఉండేది. ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా, ఎప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఇచ్చేట కాలం జరిగేది. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఎప్పుడు మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా స్టాప్ చేసిన. ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ, రైతు బీమా చేయడం కానీ, పంట బీమా చేయడం కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తూ ఇవన్నీ రైతుకు వివిధ రకాల పద్ధతిలో ఇంత నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఈ అన్నిటిలో కూడా వాళ్ళకి న్యాయం చేసి ఏర్పాటు చేస్తాను. రైతులు నిరాశ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతి వల్ల అనుకోకుండా జరిగినటువంటిది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులు ఇది చేసి ఇవన్నీ పరిశీలన చేస్తాము. మీకు ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే కూడా, ఏదైనా ఒక ఎకరం మిస్ అయినా వెంటనే మీరు ఆ యొక్క సమాచారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేయండి. అట్లాగే మీకు ఇప్పటికీ మొత్తం టోటల్ సమాచారం ఉంది, జిల్లా యంత్రాంగం ఉంది. ఒక్క ఎకరం మిస్ కాకుండా అందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. 9 లక్షల రైతాంగాన్ని ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఈ రైతు భరోసా 58.6 అంటే 58 లక్షల 60,000 మందికి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకొక 10 లక్షలు ఉంది. వాళ్ళకు కూడా ఈ తొందరలోనే బహుశా ఇది ఎందుకు ఆలస్యమవుతా ఉంది, ఈ వారం రోజులు ఎందుకు ఆలస్యమవుతా ఉందంటే, మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మనం 10 సంవత్సరాలు అధికారాన్ని వెలగబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడవద్దు. అంటే చిన్న భిన్నం చేసి మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేసి ఆర్థికంగా దివాళా దించేట పరిస్థితి వచ్చింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఈ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. అయినా కూడా రైతాంగం కాబట్టి, రైతులే వెన్నెముక కాబట్టి రైతు పంట పండిస్తే తప్ప ఎవరికి భోజనం ఉండదు.